హైదరాబాద్ మేడిపల్లిలో ముగ్గురు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వారిని కరీంనగర్లో పోలీసులు గుర్తించారు. 50,000 అప్పు తీర్చినందుకు ముగ్గురిని ఓ వ్యాపారి కిడ్నాప్ చేసినట్లు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఎట్లా అందిస్తారు. రమేష్, కిడ్నాప్ కు సంబంధించిన వివరాలు ఏమిటి? మేడిపల్లి రాత్రి ముగ్గురు కిడ్నాప్ కలకలం జరిగిందని చెప్పొచ్చు. ఈ కిడ్నాప్ సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మీరు ప్రధానంగా అమిత్ ఖాన్ ఏదైతే ఈయన కిడ్నాప్ గురి అయిన ముగ్గురు వ్యక్తులు అర్షిద్ రియాద్ ముగ్గురు కూడా కిడ్నాప్ అయ్యారు. ఈయన భర్త అర్షిద భర్త రైల్వే కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతను ఇటు వరంగల్ కరీంనగర్ జిల్లాకు చెందిన కొంతమంది యువకులకు పెద్ద ఎత్తున రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చాలా మంది నిరుద్యోగం నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. అయితే దాదాపు 30 నుంచి 50 మంది నిరుద్యోగం నుంచి డబ్బులు వసూలు చేశాడు. అంతేకాకుండా రైల్వేలో చాలా మంది అధికారులతో తనకు పరిచయాలు ఉన్నాయని చెప్పి అతను చాలా మంది నిరుద్యోగం నుంచి డబ్బులు వసూలు చేశాడు. అయితే తర్వాత ఈ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం కారణంతో పాటుగా అతను తప్పించుకొని తిరుగుతున్న నేపథ్యంలో నిన్న రాత్రి ఒక 4 వ్యక్తులు ఇక్కడికి ఏదైతే మేడిపల్లిలో ఉంటున్న అమిత్ ఖాన్ ఇంటికి రావడం జరిగింది. అమిత్ ఖాన్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికి అమిత్ ఖాన్ లేకపోవడంతో అమిత్ ఖాన్ భార్య అర్షిద అక్కడ ఉండడంతో మీ భర్త ఆ జాడ ఎక్కడుంది, నేను భర్త అడ్రస్ ఎక్కడుంది చెప్పాలని చెప్పి ఆ ముగ్గురు భార్యతో పాటు అర్షిదతో పాటు ఇద్దరు పిల్లల్ని హసన్ రియాద్ ని తీసుకొని కరీంనగర్ కు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ కరీంనగర్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అతని జాడ తెలియకపోవడంతో అప్పటికి అమిత్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యని ఇద్దరు పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పి. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ లో ఉన్నట్టుగా సమాచారం వచ్చింది. దీంతో వెంటనే మేడిపల్లి చెందిన పోలీసులు కరీంనగర్ వెళ్లి వాళ్ళని ఏదైతే కిడ్నాపర్ల చెరలో ఉన్న ముగ్గురిని విడిపించి తీసుకురావడం జరిగింది. కొద్దిసేపు మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చారు. అయితే ఈ భర్త ఏదైతే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చాలా మంది మోసం చేశారు కాబట్టి వాళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పి ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రమ్య. రైట్ రమేష్, థ్యాంక్ యూ.